మరి పురస్కారాల వేడుకకు సుగమ్య శ్రీనిధి ఇద్దరు కూడా మంచి మార్కులతో మన దగ్గరకు వచ్చారు, జోస్గా ఉన్నారు. మంచిగా వారితో మాట్లాడదాం. చెప్పండి సుగమ్య గారు, ఎన్ని మార్కులు వచ్చినాయి? 985 వచ్చాయి. ఎగ్జామ్ రాసేటప్పుడు మీ వాతావరణం ఎలా ఉండేది? అంతా క్లియర్గానే ఉండే, స్ట్రిక్ట్గా ఎవాల్యుయేషన్ చేశారంతా, అంతే. ఇంకా ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇష్టం. ఫార్ములా చదివే వల్ల బాగా? ఎస్. ఎలా మీ లెక్చరర్స్ ఎలా చెప్పేవాళ్ళు ఫార్ములాను? మరి ఎప్పటికప్పుడే టెస్ట్ చేసేవాళ్ళ? ఇన్ని మార్కులు రావడానికి మీకు కారణం ఏమై ఉండొచ్చు? ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్గా ఎగ్జామ్కి ఎలా చదువుకోవాలో మాకు అలా చెప్పేవాళ్ళు. సో మేము అదే ఫాలో అయ్యాము, మాకు మంచిగా వచ్చాయి. ఎగ్జామేనా, ఇంకేం లేదా? అంటే దేంట్లో అంటున్నా? ఎగ్జామ్ గురించే ప్రిపేర్ చేసేవాళ్ళ, లేదా ఆ ఒక్క క్వశ్చన్ దాంట్లో ఉండే నాలెడ్జ్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాక దీంట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలో, ప్రెజెంటేషన్ కానీ ఏమేమి చేయాలో అంతా చెప్పేవాళ్ళు. ఈ యొక్క ప్రైవేట్ కాలేజీలో కావచ్చు, లేకపోతే ఏవైనా కార్పొరేట్ కాలేజీలలో డే 1 నుంచి కూడా ఎగ్జామే ప్లాన్ చేస్తారంట, నిజమేనా? అలా ఉండదు. స్టార్టింగ్ అంతా ప్రిపేర్ చేస్తారు, తర్వాత ఎగ్జామ్ గురించి చెప్తారని. ఇంటికాడ ఎలా ఉండేవాళ్ళు మీరు? ఫ్రీగానే ఉండేవాళ్ళం, చదివేవాళ్ళం, టీవీ చూసేవాళ్ళ, అన్నీ చేస్తాం. సినిమాలు చూసేవాళ్ళ, ఎంజాయ్ చేసేవాళ్ళ, తిరిగేవాళ్ళ, స్ట్రీట్ ఫుడ్ తినేవాళ్ళ? అది తక్కువ కొంచెం. మంచి మార్కులు రావడానికి కారణం ఏమై ఉండొచ్చు? ప్రిపేర్ మంచిగా అయ్యామని. టెస్ట్ బాగా రాసేవాళ్ళ, ఇంటికాడ బాగా రాసేవాళ్ళ, కాలేజీలోనే అన్నీ చేసేవాళ్ళ, చదువులు స్కూల్ కాలేజీ వరకే, ఇంటికాడ ఏం లేదు అనుకునే వాళ్ళ? అలా ఏం లేదు, ఇంట్లో కూడా ప్రిపేర్ అవ్వాలి, కాలేజ్లోనే మ్యాక్సిమం అయిపోయేది. ఈ పురస్కారాలకు రావటం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇది తీసుకోవడం మా అదృష్టం కూడా అనుకుంటున్నాం. ఏం కావాలనుకుంటారు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎలా ఉంది ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారు? ఇంటర్మీడియట్ అయిపోయింది కదా మీది? సో 2 మార్క్స్ కూడా కలిపితే ఎన్ని వచ్చినాయి మీకు? ఏది? 985. కాలేజీ కౌన్సిలింగ్ ఉంది అన్నమాట మీకు. ఇంకా ఏమనుకుంటారు, ఏ కాలేజీలో వస్తారు అనుకుంటారు? అది చెప్పలేము. ఈ కాలేజీలో చేయాలని ఏమైనా ఉందా? ఉంది, అంటే ఇంకా తెలీదు, ర్యాంక్ బట్టి కౌన్సిలింగ్ బట్టి ఉంటుంది. ఏమైనా మీ ఫ్రెండ్ బాగా డిస్టర్బ్ చేసేదా? చేసేదా? చదువుకోమని అన్నీ రూమా, అట్మాస్ఫియర్ ఒకే క్లాస్ రూమ్, కాకపోతే మధ్యలో డిఫరెంట్ క్లాస్ రూమ్స్ అయిపోయాయి. ఎలా ఉండదు మీ యొక్క కాలేజీ అట్మాస్ఫియర్? ఎలా ఉండదు మీ యొక్క లెక్చర్స్ ఎలా చెప్పేవాళ్ళు? ప్రతి ఒక్క స్టూడెంట్ మెరిటేనా మీ దాంట్లో, లేకపోతే మీరే మెరిటా? ప్రతి ఒక్క స్టూడెంట్ మెరిటే, అది వాళ్ళ క్యాపబిలిటీ బట్టి ఉంటుంది కదా, మనం ఎవరిని జడ్జ్ చేయలేము. మార్క్స్ బట్టి గైడ్ ఇస్తుంటారు ఇప్పుడు. మీకు 10/10 వస్తున్నాయి, లేకపోతే మంచి మార్కులు వస్తున్నాయి అంటే దాని అర్థం చెప్పినట్టుగా అంతే. కాకపోతే అలా చూపించుకోవడం బాగోదు కదా. ఏం కావాలనుకుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. అవుతుందని మీరు అవుతారా, లేకపోతే మీ ఓన్గానే? లేదు, మా ఓన్గానే. ఎందుకు అట్లా సాఫ్ట్వేర్ ఎందుకు కావాలనుకుంటారు? ఫాదర్ ఇన్స్పిరేషన్. ఫాదర్ సాఫ్ట్వేరా? అదే దాంట్లోకి వెళ్తారా? చాలామంది ఐఏఎస్, ఐపీఎస్, డాక్టరు, లాయరు కావాలనుకుంటారు కదా. అంటే మనం కొంచెం కష్టం ఎందుకులే అంటారు, హార్డ్ వర్క్ తక్కువ అనమాట. సో అందుకే. మీ యొక్క డైలీ అప్డేట్ ఎలా ఉంటుంది? అంటే ఫ్రీగానే ఉంటాం కాబట్టి బాగా చదువుతాం కాబట్టి కొంచెం ఇంకా రావాలని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఇది బాగుంది. చదువు మీదకి దృష్టి ఎలా కేంద్రీకరించుకోవాలి? ఎందుకంటే జర ఫ్రెండ్స్ తోటి కాసేపు ఆడామనుకోండి, అదే జ్ఞాపకాలు ఉంటాయి. ఏదన్నా బయటికి వెళ్ళామనుకో అవే జ్ఞాపకాలు ఉంటాయి. బుక్కుల వైపు రావాలంటే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా, మీరు ఎలాగా దాని మీదకి వెళ్ళిచ్చేవాళ్ళు? అని మా టీచర్స్ బాగా చెప్పేవాళ్ళు అనమాట, ఇలా చదవాలి, ఇలా ఉండాలి అంటే. వాళ్ళు మా ముందు వైపు అన్నీ చూపించారనమాట, లైక్ జస్ట్ ఇన్ అ విజువల్ మేనర్. సో ఇంకా వాళ్ళు చెప్పేసరికి ఇంకా మేము మాకు చదవాలనే ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిందనమాట. సో అలా చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని డిస్టర్బ్ చేసిందా? కొంచెం, కాకపోతే ఇంకా చేయించి వచ్చిన మార్కులతోటి సాటిస్ఫైయా? సాటిస్ఫై. మీ ముందు వాళ్ళు, మీ పక్కన కూర్చున్న వాళ్ళు నీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయని ఏమైనా అసూయ లాంటివి ఏమన్నా? అసూయ అనేది ఏం లేదు, కానీ ఇంకా బాగా వచ్చింటే బాగుండు అనిపించేది అంతే. మీరు బాగా రాయలేకపోయారా, చదవలేకపోయారా? ఇంకా బాగా రావాలంటే టైం సరిపోలేదు నాకు. మాకు ఇంగ్లీష్, సాంస్క్రిట్ సరిపోలేదు టైం, అది ప్రాబ్లం అయింది. ఏం చెప్తారు స్టూడెంట్స్? టైం మేనేజ్మెంట్ బాగా చూసుకోండి అండ్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ మధ్య వేరే క్యాస్ట్లకి బాగా ఫెసిలిటీస్ బాగా పెరిగాయి
అంటే ఓసీ ఇంకా వైశ్యాస్ బ్రాహ్మిన్స్కి వాళ్ళకి ఫెసిలిటీస్ తగ్గాయని చెప్పలేం, వాళ్ళకి ఫెసిలిటీస్ లేవు. సో అట్లీస్ట్ ఫెసిలిటీస్ అండ్ మంచిగా అదేంటి కేటగిరీస్ ఉన్న వాళ్ళు అట్లీస్ట్ బాగా కష్టపడితే మినిమం కష్టపడ్డా మీకు బాగా సీట్ వచ్చేస్తుంది. ఎంసెట్లో అని జేఈ మెయిన్స్లో కానీ దేంట్లో అయినా. సో బాగా కష్టపడండి అంతే. వర్క్ హార్డ్ అంటావా? అంతే. మీకు ఏదన్నా కొటేషన్ ఇంప్రెషన్ చేసిన రోజులోనే నేను మోటివేషన్ అంటే మా లెక్చరర్స్ని చూస్తేనే మేము మోటివేట్ అయిపోతాం, ఏం చెప్పని అవసరం లేదు ఇక అంతే. రెండు మాటల్లో మీరు ఏం చెప్తారు విద్యార్థులు? అంత ఓకే, అందరికీ ఆల్ ది బెస్ట్ అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.